హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ సోనీ. 7th క్లాస్ 7వ తరగతికి సంబంధించినటువంటి న్యూ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి పాఠాలు, ప్రక్రియలు, ఇతివృత్తాలు మరియు కవి పరిచయం గురించి నేను ఓన్గా ప్రిపేర్ చేసుకున్నటువంటి నోట్స్ అండి. ఇది 7th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్కి సంబంధించి తెలుగు అండి. ఇది ఫస్ట్ లెసన్ అక్షరం. అక్షరం అనేది వచ్చిన ప్రక్రియకు చెందింది. ఇతివృత్తము చదువు యొక్క విశిష్టత. కవి రావినూతల ప్రేమ్ కిషోర్. సెకండ్ లెసన్ మాయా కంబలి. మాయా కంబలి జానపద కవిత అండి. ఇది మానవ స్వభావాన్ని గురించి వివరిస్తుంది. మాయా కంబలి పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం మానవ స్వభావము. దీన్ని రచించినటువంటి రచయిత కలువకొలను సదానంద శాస్త్రి. థర్డ్ లెసన్ చిన్ని శిశువు. చిన్ని శిశువు పాఠ్యభాగము యొక్క ప్రక్రియ చూసుకుంటే ఇది పద కవిత అండి. ప్రక్రియ అనేది పద కవితకు సంబంధించింది. చిన్ని శిశువు ఇతివృత్తము శైశవ వర్ణన. దీన్ని రచించినటువంటి రచయిత తాళ్ళపాక అన్నమాచార్యులు గారండి. అన్నమాచార్యులు గారు. నెక్స్ట్ లెసన్ మర్రి చెట్టు. మర్రి చెట్టు ఇది స్వగతం అనే ప్రక్రియకు సంబంధించింది. మర్రి చెట్టు పాఠ్యభాగం యొక్క ఇతివృత్తము సహానుభూతి. దీన్ని త్రిపురనేని గోపీచంద్ రచించారు. నెక్స్ట్ లెసన్ పద్య పరిమళం. ఇది శతకానికి సంబంధించి ఉంటుందండి. ఇందులో చాలామంది కవుల గురించి వివరించడం జరిగింది. ఈ పద్య పరిమళం అనేది నైతిక విలువలను తెలియజేస్తుంది. శతక కవులు చాలామంది ఉంటారు. నెక్స్ట్ వాళ్ళ గురించి చూద్దామండి. శతక కవుల గురించి నెక్స్ట్ లెసన్స్లో కూడా శతక కవులు వస్తారు. నెక్స్ట్ లెసన్ మన విశిష్ట ఉత్సవాలు. ఇది ఉపవాచకానికి చెందినటువంటి లెసన్ అండి. ఇది వ్యాసము సంస్కృతి సాంప్రదాయాల గురించి తెలియజేస్తుంది. ప్రత్యేకంగా మనకి ఇక్కడ రచయితను మెన్షన్ చేయలేదు. నెక్స్ట్ సెమిస్టర్ 1 అయింది కదా. సెమిస్టర్ 2లోని ఫస్ట్ లెసన్ కప్పతల్లి పెళ్ళి. ఇది గేయానికి సంబంధించింది. కప్పతల్లి పెళ్ళి ఏ ప్రక్రియకు సంబంధించింది అంటే గేయానికి సంబంధించింది. ఇతివృత్తం ఆచారాలు సాంప్రదాయాలు. రచయిత చావలి బంగారమ్మ. నెక్స్ట్ లెసన్ యథ. యథ అనేది కథానికకు సంబంధించింది. యథ అనే పాఠ్యభాగం ఏ ప్రక్రియకు సంబంధించింది అంటే కథానిక. ఈ పాఠం యొక్క ఇతివృత్తం ఆశావాహ దృక్పథం. రచయిత బోనం నాగభూషణం. నెక్స్ట్ లెసన్ హితోక్తులు. హితోక్తులు పాఠ్యభాగం యొక్క ప్రక్రియ అనువాదము. హితోక్తులు పాఠ్యభాగం యొక్క ఇతివృత్తము నైతిక విలువలు. రచించినటువంటి కవి రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ. ప్రియమిత్రునికి లేఖ. ఈ పాఠం యొక్క ప్రక్రియ దేనికి సంబంధించిందంటే లేఖకు సంబంధించింది. ఇతివృత్తము మానవీయ విలువలు. రచించినటువంటి కవి సూర్యదేవర సంజీవదేవు. నెక్స్ట్ లెసన్ చూసుకుంటే బాలచంద్రుని ప్రతిజ్ఞ. బాలచంద్రుని ప్రతిజ్ఞ ఏ ప్రక్రియకు సంబంధించింది అంటే ద్విపద ప్రక్రియకు సంబంధించింది. ఇతివృత్తం శౌర్య పరాక్రమాలు. రచించినటువంటి కవి రచయిత శ్రీనాథుడు. నెక్స్ట్ లెసన్ స్ఫూర్తి ప్రదాతలు. ఇది వ్యాసానికి సంబంధించింది. సామాజిక సేవ. ఇక్కడ రచయితను మెన్షన్ చేయలేదు. ఓకే ఫ్రెండ్స్, ఇది 7th క్లాస్కి సంబంధించినటువంటి సెమిస్టర్ 1 మరియు సెమిస్టర్ 2లో ఉన్నటువంటి పాఠ్యభాగాలు, ప్రక్రియలు, ఇతివృత్తాలు, వాటికి సంబంధించినటువంటి రచయితలు.